తండేల్ సినిమా గ్రాండ్ సక్సెస్ మీటింగ్లో సినిమా యూనిట్. శ్రీకాకుళం తండేల్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ ఎంతో అద్భుతంగా జరిగాయి. తండేల్ మూవీ గ్రాండ్ సక్సెస్ మీటింగ్ శ్రీకాకుళంలో పెట్టడం గ్రామ ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మూవీ సక్సెస్ వేదిక అనంతరం పట్టణంలో జరిగిన తండేల్ సినిమా థ్యాంక్స్ మీట్లో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, వినియోగం వలన కలిగే అనర్థాల గురించి తెలిపే సంకల్పం పేరిట జిల్లా పోలీసు యంత్రాంగం రూపొందించిన పోస్టర్లను శ్రీకాకుళం పట్టణం డీఎస్పీ సిహెచ్ వివేక ఆనంద్ అందివ్వగా తండేల్ సినిమా యూనిట్ సభ్యులు హీరో నాగచైతన్య, నటి సాయి పల్లవి, నిర్మాత అల్లు అరవింద్, ఇతర సభ్యులు ఆవిష్కరింపజేసి గంజాయి వంటి మత్తు పదార్థాలకు శ్రీకాకుళం జిల్లా ప్రజలు, యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ తండేల్ సినిమా ప్రయాణం శ్రీకాకుళంతో మొదలైంది. నాకు చందు మొండేటి, కార్తికి ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ శ్రీకాకుళంలోనే అడుగుపెట్టాం. ఆ తర్వాత మత్స్యలేశంకి వెళ్ళి అక్కడున్న మత్స్యకారాలతో మాట్లాడి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నీ తెలుసుకొని, ఆ తర్వాత యాట గురించి నేర్చుకొని, వాళ్ళు ఎలా వేయాలో నేర్చుకొని, ఇవన్నీ చేశాక అప్పుడు నా తండేల్ రాజు క్యారెక్టర్కి ఒక డిజైన్ దొరికింది. సో రిలీజ్ అయిన తర్వాత అందరూ తండేల్ రాజు క్యారెక్టర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే అది మీ వల్లే. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మీరు లేకపోయి ఉంటే ఈ క్యారెక్టర్ పుట్టిండేది కాదు. ఈ క్యారెక్టరే కాదు, మీరు ఎంతో నన్ను ఇన్స్పైర్ చేశారు. మీరే కాకుండా శ్రీకాకుళం వెనక ఎంత ఒక అద్భుతమైన హిస్టరీ ఉందని తెలుసుకున్నా. అసలు శ్రీకాకుళమే ఒక అద్భుతం. ఆ క్యారెక్టర్లో నాకు మోస్ట్ అసలు ఇష్టమైనది, చాలా కష్టమైనది ఆ శ్రీకాకుళం యాసే. ప్రాంతాన్ని బట్టి నీటి రుచి మారుద్ది, మట్టి వాసన మారుద్ది, గాలి తీరు మారుద్ది, అలాగే యాస భాష కూడా మారుద్ది. కానీ మన యాస మాత్రం ఎటకారం చేస్తే పల్లుకోవు. ఎటేస్ రాజులమ్మ జాతరే. దద్దా చెప్పినా కదా ఈ పాలి ఆట దొల్లగొట్టేస్తామని. మన తండేల్ సినిమా యొక్క రాజులమ్మ జాతరే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ పోలీస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ సేఫ్గా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ మీరందరూ ప్లీజ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్, మై సిన్సియర్ రిక్వెస్ట్. అలాగే మా పిఆర్ఓ వంశీశేఖర్ అండ్ చాయ్ బిస్కెట్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ సాయి పల్లవి, ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ హియర్. నిజంగా పల్లవి గారు ఇక్కడికి వచ్చి మీ ప్రేమ చూసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. లుక్ ఎట్ హౌ మచ్ లవ్ యూ హ్యావ్. అలాగే అల్లు అరవింద్ గారికి, వాసుకి, చందు మొండేటికి నిజంగా వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చేయాలని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకాకుళం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గారికి హార్టీ వెల్కమ్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా వెనకాలండి మిమ్మల్ని అందరినీ లోపలికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే శ్రీకాకుళం వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు వరకు అక్కడ జనాల్ని లోపలికి తీసుకొస్తాను అని చెప్పి పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నా. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను, వాళ్ళ బాధలు నాకు బాగా తెలుసు. అందుకనే ఫస్ట్ అక్కడికి వెళ్ళాను నేను ఎక్కడికన్నా కూడా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం. నాకు 2 రోజుల క్రితం చెప్పారు ఈ ఊరు వచ్చి మీ అందరినీ కలుద్దామని చెప్పి. 2 రోజుల టైం. నేను పొద్దునంతా కూడా అంటున్నా 2 రోజుల్లో జనం ఎట్లా వస్తారు అంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ కూడా మీకు శ్రీకాకుళం వాళ్ళ గురించి తెలియస్తారు, మీరు పెట్టండి ఫంక్షన్ వస్తారు అన్నారు. నిజంగా నేను చూసి ఆశ్చర్యపడుతున్నా ఈ జనాన్ని. ఇక్కడ ఎంతమంది ఉన్నారో పాపం బయట గేట్ల దగ్గర దీనికి డబల్ ఉన్నారు జనాలు. నిజంగా థ్యాంక్ యూ శ్రీకాకుళం. ఇంత షార్ట్ టైంలో మీరు ఈ సినిమా మీద చూపిస్తున్న ప్రేమకి. ఎందుకంటే ఈ కథ ఇక్కడే పుట్టింది. ది స్టోరీ బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్. అండ్ బి మజిలేశ్వరం ఒక్క చిన్న ఊరు మీ పక్కన, శ్రీకాకుళం పక్కన ఉన్న ఒక్క చిన్న ఊరు ఇండస్ట్రీలో ఈరోజు పెను సంచలనం సృష్టించింది.
థ్యాంక్స్ టు ద డి మచిలేశ్వరం అండ్ అక్కడ ఉన్న పీపుల్ అందరికీ. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి ఇక్కడ నుంచి మా సినిమాకి చాలా మంది కూడా కోఆపరేట్ చేశారు, కథ పరంగా కానీ లేదంటే ఇక్కడ నుంచి కోఆపరేషన్ పరంగా కూడా. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వాస్ గారు, ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ కూడా అందించినందుకు. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో ఏదైనా ఒక చిన్న మిస్సింగ్ ఉందా అంటే అదిగోండి, రాక్ స్టార్ డిఎస్పీ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ నేను చూస్తున్నాను పాపం వాళ్ళ గ్రౌండ్ లో ఎంత ఆయ ప్రయాస పడుతున్నారో. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు ఈ రోజు లేకపోతే ఈ ఫంక్షన్ ఇంత కంట్రోల్డ్గా ఇంత నీట్గా జరిగేది కాదు. మీరు అందరూ అక్కడ ఎంత శ్రమ పడుతున్నారో కూడా చూశాను ఇప్పుడు అటు సైడ్ వచ్చి. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి మా గీతార్స్ తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, మరొకసారి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా గీతా ఆర్ట్స్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. చాలా చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మాకు సాయంత్రం నుంచి. ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం అంటే ఎంతైనా కష్టమే. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఎస్, ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఇవాళ రాక్ స్టార్ డిఎస్పీ గారిని మాత్రం ఇక్కడ కొంచెం మిస్ అవుతున్నాం. సార్, మీరు అందించినటువంటి మ్యూజిక్ మాత్రం ఈ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా గుండెలు పిండేస్తుంది. సాయి పల్లవి గారు ఇంతకుముందు అన్నారు కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇప్పుడు మీరు కూడా ఇచ్చేయండి, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకండి, అందరికీ నమస్కారం. అయ్యో, ఎంత బాగుందో మీ అందరినీ ఈరోజు చూసి, చాలా సంతోషం. ఆ రోజు రామారావు గారు వచ్చారు కదా, అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, మీ ఫిలిం సక్సెస్ అయినప్పుడు శ్రీకాకుళంకి రండి, మాతో పాటు సక్సెస్ మీట్ పెట్టండి అని చెప్పారా. ఆ రోజు నాకు ఒకే ఒక థాట్ ఉండేది, ఎలాగో ఈ ఫిల్మ్ బాగా రావాలి, మేము వచ్చి మీతో పాటు ఇది సెలబ్రేట్ చేయాలి అని. ఎందుకంటే తను కొన్ని మాటలు చెప్పారు మా గురించి, మా సేపల్ చేసే వాళ్ళ గురించి, ఇప్పటి వరకు మూవీస్ చేయలేదు, సో మీరే చేశారు ఇదన్నీ. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వాళ్ళు లైఫ్లో అంత ఒక డ్రామా ఉంది, మేము ఇలా కూర్చొని రాస్తే కూడా ఆలోచించలేము. ఎక్కడ 200 పేజెస్ పైన వస్తుందండి. అవును, ఎలాగ అక్కడ వెళ్ళి ప్రిజన్ లో ఉన్నారో వాళ్ళని ఇక్కడి నుంచి ఎలా ఏ ధైర్యంతో వచ్చి తీసుకొని రావాలో అదన్నీ మేము యాక్చువల్లీ ఇమాజిన్ చేస్తే కూడా ఇది ఇంత ఒక 2 hours చేయగలుగుతామనేది తెలీదు. సో వాళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి, మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మీ లైఫ్ని మాకు పర్మిషన్ ఇచ్చి ఒక ఫిలిం లాగా తీసుకురావడానికి పర్మిషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చందు గారు చాలా చాలా ర్యాక్ చేస్తూనే ఉంటారు అప్పటి నుంచి. ఇలా అదేం లేదు, నాకు ఇది ఒక పెద్ద భాగ్యం. రియల్ లైఫ్ స్టోరీ అనేది మన యాక్టర్స్కి ఇది చేయడానికి అంత ఈజీ కాదు, అలా దొరకదు ఇలాంటి కథలు. సో ఇలా నాకు ఒక పాత్ర ఇచ్చినందుకు నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్తాను. ఇలా ఒక కథ నేను చేయగలుగుతాను అని మన కార్తిక్ గారు, చందుమోండిటి గారు, బనివాస్ గారు, అరవింద్ గారు అందరూ అనుకున్నారు. సో అది నాకు ఒక పెద్ద భాగ్యం. అండ్ ఈ జర్నీ మొత్తం అంత నాకు మంచిగా అనిపించింది. రిలీజ్ తర్వాత కూడా అందరికి ఇది నచ్చాలి, ఎందుకంటే జనాలు మూవీస్ చూసినప్పుడు వాళ్ళు చాలా కష్టపడి ఇచ్చిన డబ్బులు వాళ్ళు లైఫ్ నుంచి ఒక 2 hours ఇస్తున్నారు మా కోసం. ఎప్పుడు మేము ప్రే చేస్తుంటాము వాళ్ళకి ఇది ఒక మంచి అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అని. మాకు చాలా చాలా సంతోషం ఇది మీకు నచ్చింది అని. సో దానికి మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలాసేపు తీసుకోను, మీ యువ సమ్రాట్ గారు వచ్చి ఇప్పుడు మాట్లాడతారు. నాకు తన కో యాక్టర్గా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే తను చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ లుక్ మాత్రం కాదు, రిలీజ్ తర్వాత కూడా చాలా రిలీజ్ ముందు పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అంత ఒక లోపల ఒక ఫైర్ ఉండేది, ఎలాగైనా ఇది హిట్ అవ్వాలి. ఎందుకంటే తను చేసిన ప్రయత్నం మాత్రం కాదు, ఈ స్టోరీలో ఒక నమ్మకం ఉంది తనకి. అండ్ ఇది చాలా నమ్ముతారు, ఇది లోకల్ అందరికీ ఇది కనెక్ట్ అవుతుంది, ఈ ఫీలింగ్ వాళ్ళందరికీ నచ్చుతుంది అని. సో తన నమ్మకం, డైరెక్టర్ గారి నమ్మకం, అండ్ మా అరవింద్ గారు ఎక్కడ వెళ్తే మాకన్నా ముందు ఉండి నేను ప్రమోట్ చేస్తానని ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇది నేను సమర్పణం చేస్తాను.
అండ్ అండ్ నాకు ఈ శ్రీకాకుళం స్లాంగ్ వచ్చిందంటే దానికి యోగి ఇక్కడి నుంచి వచ్చి నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు డబ్బింగ్ టైంలో. సో యోగి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఇప్పుడు జనాలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడ వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ మీట్ని ఇంత బాగా నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి గారు. చైతన్య గారు కూడా జాయిన్ అయ్యే కంటే ముందు ఇక్కడ ఎస్ అప్పటి నుంచి మేము మాట్లాడనే ఉన్నాం కదా వాసు గారు గట్టిగా చెప్పండితో మన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గారికి హార్టీ వెల్కమ్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా వెనకాల నుండి మిమ్మల్ని అందరినీ లోపలికి తీసుకురావడానికి ప్రయత్నం. ప్రేక్షక అభిమానులకి మీడియా మిత్రులకి శ్రీకాకుళం ప్రజలందరికీ ఈ ఫంక్షన్కి విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. శ్రీకాకుళం ప్రాంతంలోంచి ఒక కథ తీసుకొని ఆ కథ ఆధారంగా మేము ఒక సినిమా తీసి అది ఒక పెద్ద సినిమాగా మారి మేము దీన్ని ఆదరించిన అఖిలాంధ్ర ప్రజలకి నమస్సుమాంజలు ఈ ప్రాంతం నుంచి చెబుదాం. శ్రీకాకుళంలో ప్రారంభమైన మా ఈ సినిమా మీకు ఇక్కడికి వచ్చి కృతజ్ఞత చెప్పాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. మేమందరం మిమ్మల్ని చూసి వెళదామని. మంది ఇక్కడ కోడి రామ్మూర్తి గారి స్టేడియంలోంచి మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. వారి గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు. కానీ వారిని ఇక్కడ తప్పనిసరిగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఎన్నో కొత్త కొత్త విషయాలు, ఎన్నో ఛాలెంజ్లు చేసి ఆయన ఈ జిల్లాకి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. నాకు ఆయన చరిత్ర చదివినప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్గా తీయాలని చెప్పి కొంత స్టడీ చేశామండి. నాకు ఆశ్చర్యపోయిన విషయాలు ఏంటంటే అంత బాడీ బిల్డింగు, అంత అంటే 2 కార్లను 2 చేతులతో ఆపి పబ్లిక్లో నిరూపించుకున్న ఆయన, అంత శక్తివంతుడు ఆయన కేవలం శాకాహారి. అది ఒక పెద్ద మెసేజ్ అన్నమాట. అంటే శాకాహారం తింటూ కూడా అంతటి శక్తిని చూపించగలమని ఆయన నిరూపించారు. అటువంటి ఆయన కథని ఏనాటికైనా ఒక సినిమాగా కానీ వెబ్ సిరీస్గా కానీ చేయాలని తలుస్తున్నాం. థ్యాంక్ యూ అండి. తర్వాత ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించిన నాగ చైతన్య గారికి, మీరన్న లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవికి, వాళ్ళిద్దరిని బొమ్మలాట ఆడించినట్టు ఆడించిన మా డైరెక్టర్ చందు మొండేటి గారికి. చందు మొండేటి గారు అలా తెలియనట్టుగా అమాయకత్వంగా అలాగా ఉంటారు. కానీ ఆయన కలంలోంచి వచ్చే ప్రతి అక్షరం, ఆయన మేధస్సులోంచి వచ్చే ప్రతి షాటు మనల్ని ఇవాళ ఉర్రు తొలగిస్తుంది. అటువంటి మేధస్సు కలిగిన ఆయన చాలా సైలెంట్గా, ఏమీ తెలియని అమాయకత్వంగా ఆయన కూర్చుని ఉంటారు. ఆయనకి ఈ స్టేజ్ పూర్వకంగా నేను సరదా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగా ఇక్కడికి రాని వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు,
ఎడిటర్ నవీన్ నూలి గారు, మా శ్యామ్ దత్ గారు కెమెరామ్యాన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు.